అయితే తెలంగాణ తరపున సంఘీభావం తెలియచేయటం అంటే ఒకే ఒక పద్ధతిలో తెలియచేయని అవసరం లేదు. మేము రాసేటటువంటి రచనల్లో తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించినప్పుడు, మేము తీసేటటువంటి సినిమాలలో తెలంగాణ జీవితాన్ని, తెలంగాణ భాషను అందంగా చిత్రీకరించినప్పుడు తెలంగాణలో మేము మమేకం అయ్యామే అనుకున్నాం. తెలంగాణ ఆకాంక్షలతో నేను నిజంగా మమేకం అయ్యానని అనుకున్నాను. తెలంగాణ కళాకారుల సంఘము, రచయితల సంఘము ధూమ్ధాములు జరుగుతుంటే చాలా సంతోషంగా వాటన్నింటినీ ఆహ్వానించాం. నాకు ఇవాళ కూడా అనిపిస్తుంది, ఈ సభ ఇలా కాకుండా ఇంకొక రకంగా జరగవలసింది. అది జరగకపోవటానికి ఆంధ్ర ఇంకెలా జరగాల్సిందని అనిపిస్తుందంటే, తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణకి కృషి చేసిన రచయితల, కళాకారుల సంఘాలన్నింటినీ ఆంధ్ర రచయితలు సత్కరించి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియచేయాల్సిన విధంగా ఉండవలసింది. కానీ అలా జరగకపోవటం త్వరలోనే జరుగుతుందని ఆశిస్తాను. అంటే ఇప్పుడు ఈ గందరగోళంలో ఏమైనా మాట్లాడటం లేదా? నిజానికి అలా జరిగేటటువంటి రోజు చాలా తొందరలోనే ఉంది. మీరు తెలంగాణ రచయితలు, కవులు, కళాకారులు ఇన్ని సంవత్సరాలు పట్టు వదలకుండా దీన్ని సాధించుకున్నారు అని ఆంధ్ర రచయితలు, కళాకారులంతా మిమ్మల్ని గౌరవించాలి, సత్కరించాలి, శుభాకాంక్షలు తెలపాలి. ఆ రోజు వస్తుందని నేను తప్పకు ఆశిస్తూ ఉన్నాను. ఇంకొకటి, స్త్రీవాద ఉద్యమం అన్ని అస్తిత్వ ఉద్యమాలకి ఒక తాత్వికతని ఇచ్చింది. అస్తిత్వ ఉద్యమాలు అనేటటువంటివి తప్పవు. ప్రతి మనిషికి తన అస్తిత్వం అంటూ తనకు ఉంటుంది. ఒకే అస్తిత్వం కూడా ఉండనవసరం లేదు. చాలా రకాల అస్తిత్వాలు ఉండొచ్చు. నేను ఆంధ్రాలో పుట్టి ఉండొచ్చు, అయితే నేను ఆంధ్ర స్త్రీలో కూడా ఒక కులానికి చెందిన దాన్ని, ఒక మతానికి చెందిన దాన్ని. అట్లాగే తెలంగాణ వాళ్ళల్లో కూడా తెలంగాణ అస్తిత్వంతో పాటు వాళ్ళ కుల, మత, రాజకీయ అస్తిత్వాలన్నీ ఉంటాయి. ఆ అస్తిత్వాల్లో ఆధిపత్య అస్తిత్వాలను వదులుకుని ఆధిపత్య అస్తిత్వాలకి వ్యతిరేకంగా ఎవరైతే నడవగలుగుతారో వాళ్ళు ప్రజల పక్షాన వహించినటువంటి వాళ్ళు నిజమైనటువంటి ప్రజాస్వామిక వాదులు. రచయితలు ఆ రకంగా ఉండకపోతే అది నిజం దౌర్భాగ్యమనే చెప్పాలి. రచయితలు ఆధిపత్య సంస్కృతిని కనుక వదిలేయకపోతే అది రచయితల దౌర్భాగ్యం. ఆ రచయిత ఇంకెప్పటికీ రచయితగా ఉండలేదు. ఇంతకుముందు చాలా మంది చెప్పారు, ఆఫ్ఘనిస్తాన్ కోసమో లేకపోతే ఇరాక్ కోసమో ఏకమవుతారని. మేము స్త్రీవాదులం అదే అంటాము. స్త్రీలు రాయాలి అని అంటే ముందు తమ మీద జరుగుతున్న ఆధిపత్యాన్ని వాళ్ళు విమర్శించే తప్ప వేరే ఆధిపత్యాల గురించి మాట్లాడలేదు. అట్లాగే కవిత్వం రాయలేకపోయారు. స్త్రీవాద కవిత్వం వచ్చేంత వరకు బలంగా స్త్రీలు ఎందుకు కవిత్వం రాయలేకపోయారంటే, ముందు తమ మీద ఉన్నటువంటి ఆధిపత్యాన్ని, తమ మీద అమలు జరుగుతున్న ఆధిపత్యాన్ని వాళ్ళు గట్టిగా ఖండించేంత వరకు బలమైన గొంతులు వినిపించలేదు. ఇక్కడ ప్రాంతీయ కవులైనా అంతే అనుకుంటాను. తమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడీని, తమ ప్రాంతం గురవుతున్నటువంటి ఆధిపత్యాన్ని గుర్తించి గొంతెత్తి చెప్పేంత వరకు వాళ్ళ కళలకి అంత బలం రాదు. తెలంగాణ కవుల కళలు పదునెక్కినాయి, వాళ్ళ గళాలు బలమెక్కినాయి. ఎందుకంటే వాళ్ళ స్పృహ తెలంగాణలో జరుగుతున్నటువంటి దోపిడీని గురించినటువంటి స్పృహ. ఇవాళ సమైక్యవాదం అనేటటువంటిది ఒట్టి బూటకం అని అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఆంధ్రాలోనూ లేరు, రాయలసీమలోనూ లేరు, తెలంగాణలోనూ లేరు. అది చాలా బూటకం. ఎక్కడి నుంచి అర్ధరాత్రి ప్రకటన చేయడం చాలా తప్పైపోయినట్టు. అర్ధరాత్రి ప్రకటిస్తారా? మన దేశానికి స్వతంత్రం కూడా అర్ధరాత్రే వచ్చింది. అర్ధరాత్రి ప్రకటన అనేది ఏదో అన్యాయం అయిపోయినట్లు తెల్లవారేసరికి ఊసలవెల్లులు అయిపోతే అందరూ నిర్భ్రాంతపోతున్నారు. ఇదే నిన్నటి వరకు ఇలా మాట్లాడిన వాళ్ళు ఒక్కసారి మళ్ళీ ప్లేట్ ఫిరాయించారు ఏంటి అని. ఆ స్త్రీలు విడిపోయేటటువంటి హక్కుని హిందూ కోడ్ బిల్లు తెచ్చుకోవటానికి దాదాపు 100 సంవత్సరాలు పోట్లాడారు. హిందూ కోడ్ బిల్లు తెచ్చుకున్నారు. అయినప్పటికీ
ఇవాళ్టికి విడిపోతున్నటువంటి స్త్రీలని ఏదో వాళ్ళు పాపం చేసినట్లే చూసేటటువంటి పురుషాధిపత్య సంస్కృతి రాజ్యమేలుతూనే ఉన్నది.